పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం పుల్లరా. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 20 అదేవిధంగా 21 వచనాలు, 2 వచనాలను మనము చదువుకుందాం. అక్కడ ఈ రీతిగా మాటలు రాయబడి ఉన్నాయండి. అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒనేసిము అనేటటువంటి ఒక మనుషుడి కోసం కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను ఫిలోమోను గారితో రాయటాన్ని మనం చూడొచ్చు. అదంతా ఇప్పుడైతే మనం ధ్యానం చేయలే కానీ పుల్లరా, ఈ ఒనేసిము అనేటటువంటి వ్యక్తి కోసం ఫిలోమోను గారికి పౌలు గారు ఈ పత్రికను రాస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే ఫిలోమోను గారికి ఒనేసిము గారి గురించి కొన్ని మాటలు చెప్పి, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అనేటటువంటి మాటలను ఒనేసిము పక్షమై పౌలు గారు ఫిలోమోను గారికి చెప్పారు. చెప్తూ వస్తున్నటువంటి ఆ యొక్క క్రమంలో పౌలు గారు అన్నటువంటి మాట ఏంటంటే, సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. ఆమేన్. ఏమన్నాడండి? నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము అన్నాడు. రెండవదిగా, క్రీస్తునందు నా హృదయమునకు అదిగో విశ్రాంతి కలుగజేయి అన్నాడు. ఆనందము కలుగజేయి, విశ్రాంతిని కూడా కలగజేయి. ఇప్పుడు ఆనందం కలగజేసేది, విశ్రాంతి కలగజేసేది మనం నమ్మినటువంటి మన దేవుడే. మన యేసయ్య మనకి ఆనందాన్ని ఇస్తాడు, విశ్రాంతిని కూడా ఇస్తాడండి. అటువంటి గొప్ప లక్షణాలను మనము యేసుక్రీస్తు ప్రభువారిలో చూస్తూ ఉన్నాం. మరి యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డల ద్వారా కూడా అనేక మందికి నేటి దినాన్ని ఏం కలగాలంటే ఆనందము, విశ్రాంతి కలగాలి. ఆమేన్. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా అనేక మందికి ఏం కలగాలి? ఇప్పుడు ఆనందము, విశ్రాంతి. అంతే తప్ప మన ద్వారా పులారా గొడవలు, మన ద్వారా అల్లర్లు, మన ద్వారా సమాధానం లేనటువంటి స్థితి, మన ద్వారా ఇతరత్ర విషయాలు ఏమీ కూడా కలగటానికి అవకాశం అనేటటువంటిది లేదు. నిశ్చయంగా పౌలు గారు అంటున్నారు ఇక్కడ, నా సహోదరుడా, ఏమంటున్నారంటే, నా సహోదరుడా, ప్రభునందు నీ వల్ల నాకు ఆనందం కలగజేయి, నాకు విశ్రాంతిని కలగజేయి. ఎప్పుడు మనము ఇటువంటి ఆనందమును, ఇటువంటి విశ్రాంతిని మనల్ని నడిపిస్తున్న దైవజనులకును, సమస్తమును నడిపిస్తున్నటువంటి దేవునికి ఇటువంటి ఆనందాన్ని, విశ్రాంతిని కలగజేస్తాం. ఇటువంటి ఆనందాన్ని ఎప్పుడు కలగజేస్తాం మనం? ఇప్పుడు నీ వంతు నీవుగా నడిపిస్తున్న దైవజనులకు నీ ద్వారా ఆనందం కలగాలి, విశ్రాంతి కూడా కలగాలి. మనందరి ద్వారా సమస్తాన్ని సృజించిన దేవునికి ఏం కలగాలి? ఆనందము కలగాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిజముగా మన ద్వారా, లేకపోతే విశ్వాసులుగా ద్వారా, ఈ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డల ద్వారా దేవుడు ఆనందంగా ఉన్నాడా అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మన ద్వారా లేకపోతే విశ్వాసుల ద్వారా దైవజనుడు ఆనందముగా, రెండోది నిజంగా విశ్రాంతిలో సమాధానంగా ఉన్నాడా మన ద్వారా అనేది రెండో ప్రశ్న. చూడండి, ఈ ప్రశ్నకి జవాబు వెతికేటటువంటి పని మనం చేద్దాం. ఎప్పుడు దైవజనులకి, దేవునికి నిజమైనటువంటి ఆనందం దొరుకుతుందంటే, లేఖనాలు క్లియర్గా అనేకసార్లు మనం వినే ఉంటాం, ధ్యానించే ఉంటాం.
ఆయనకి నచ్చినట్లుగా మనము జీవించినప్పుడు, ఆయనకి నచ్చినట్లుగా మనము నడిచినప్పుడు కదా పుల్లారా. ఆయనకి నచ్చినట్లుగా జీవించినప్పుడు, ఆయనకి నచ్చినట్లుగా మనము నడిచినప్పుడు మన ద్వారా దేవుడు ఆనందంగా ఉంటాడు, దైవజనులు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. తద్వారా మనకు వచ్చే లాభం ఏమై ఉంది? మన జీవితాల్లో కూడా అద్భుతాలు అనేటటువంటివి జరుగుతాయండి. ఆమేన్. మన జీవితాలు కూడా మేలులు అనేటటువంటివి జరుగుతాయి. ఆశీర్వాదాలు అనేటటువంటి మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అందుకనే మనం చేసే ఏ పనైనా దైవజనులకు ఆనందము, విశ్రాంతిని, దేవునికి ఆనందమును కలుగజేసేటటువంటి పనులు మాత్రమే మనము చేసేటటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు పౌలు గారు ఈ యొక్క ఫిలోమానికి ఎందుకు ఈ మాటలు చెప్పారంటే, ఎందుకు నీ ద్వారా నాకు ఇది కలగాలంటే, ఇదిగో నీ దగ్గరికి నేను ఒక మనుషుని పంపిస్తున్నాను, ఆ మనుషుడికి నువ్వేం చేయాలంటే సహాయము చేయాలి. అది కూడా ఎలాగుండాలి అని చెప్తున్నా అంటే 14వ వచనం ఒకసారి చూడండి పుల్లరా. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని. చాలండి. ఇదిగో నీ యొక్క ఉపకారము లేదా సహాయము బలవంతము చేతనైనట్టు కాక. బలవంతంగా ఉండకూడదంట. మనం ఏం చేసినా అది బలవంతంగా ఉండకూడదంటండి. ఎలాగుండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయంటే స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి. స్వేచ్ఛాపూర్వకంగా అంటే మనం ఏ పని బలవంతంగా అబ్బా దైవజనుడు నాకు ఈ పని చెప్పాడురా అని విసుక్కొని కనుక చేస్తే దైవజనునికి ఆనందం వచ్చిందండి? దేవునికి ఆనందం వచ్చిందండి? రాదు. అది మనం ఏం చేసే ఏ పనైనా, ఏ సహాయమైనా, ఏ ఉపకారమైనా బలవంతంగా చేయకూడదు. అది ఎలా చేయాలంటే స్వేచ్ఛాపూర్వకంగా, ఎస్ నేను చేస్తాను అని మనవంతుగా మనం ముందుకు వచ్చినప్పుడు ఆ పని మనం చేయటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దైవజనులకు ఆనందము కూడా కలుగుతుంది. కాబట్టి నెంబర్ 1, మనం చేసే సహాయమైన ఏ పనైనా బలవంతంగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? స్వేచ్ఛాపూర్వకమైనదిగా, హృదయపూర్వకంగా, మనసులో నుంచి మనము నమ్మి విశ్వసించి దైవజనులు చెప్పేటటువంటి ఏ పని చేసినా తద్వారా దైవజనులకు ఆనందం కలుగుతుంది, దేవునికి ఆనందం కలుగుతుంది. ఈ రీతిగా మనం ఆత్మీయ స్థితిలో కూడా ఎదగతాం. రెండో మాట గనక మనం చూడగలిగినట్లయితే ప్రియా దేవుని సంగమా, 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినలా నన్ను చేర్చుకున్నట్లు. అది ఏమన్నా? నన్ను చేర్చుకున్నట్లు అతనిని కూడా ఇదిగో నీ దగ్గరికి పంపిస్తున్న మనుషుని నువ్వేం చేయాలి? చేర్చుకోవాలి. ఎందుకని? నీవు నన్ను చేర్చుకున్నావు కదా. ఆమేన్. ఫిలోమాను గారు ఎవరిని చేర్చుకున్నారు? పౌలు గారిని. నీవు నన్ను చేర్చుకున్నట్లుగా నేను నీ యొద్దకు ఒక మనుషుని పంపుతున్నాను కదా, ఇదిగో అతనిని కూడా నువ్వేం చేసుకోవాలంటే చేర్చుకోవాలి. అతన్ని కూడా నువ్వేం చేయాలంట? చేర్చుకోవాలి. నీ యొక్క గృహంలోనికి పంపిస్తున్నటువంటి ఆ యొక్క మనుష్యుని నువ్వేం చేయాలంట? చేర్చుకోవాలి. అంతకుముందే పౌలు గారిని ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి ఈ మనుష్యుని కూడా నువ్వేం చేయాలంట? చేర్చుకోవాలి అనేటటువంటి మాట భక్తుడు ఫిలోమాను గారికి చూతా ఉన్నాడు. అని ఇప్పుడు 2 విషయాలు చెప్పాడు చూడండి. నువ్వు ఏ పని చేసినా, ఏ ఉపకారం చేసినా, ఏ సహాయం చేసినా బలవంతంగా ఉండకూడదు, స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి. నన్ను చేర్చుకొనున్నట్లుగా, కొన్నట్లుగా ఇదిగో నీ యొద్దకు పంపిన ఆ మనుషుని నీవు చేర్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేస్తే ఏం కలుగుతుందంట? నాకేం కలుగుతుంది? ఆనందము కలుగుతుంది, నాకు విశ్రాంతి అనేటటువంటిది కలుగుతుంది. ఒకవేళ పౌలు గారు చెప్పినట్లుగా ఫిలోమాను గారు చేయలేదనుకోండి, అప్పుడు పౌలు గారికి ఆనందం కలిగిద్దా? విశ్రాంతి కలుగుతుందా? లేదు. ఇప్పుడు దైవజనులు చెప్పినట్లుగా సంఘము చేయలేదు అనుకోండి, సంఘ విశ్వాసులు చేయలేదు అనుకోండి, అప్పుడు దైవజనులకు సంతోషం కలుగుతుందా? ఏమన్నా దైవజనులకు ఆనందము కలుగుతుందా? విశ్రాంతి కలుగుతుందా? లేదు. కాబట్టి దైవజనులు చెప్తున్నటువంటి ఏ పని అయినా నిశ్చయముగా సంఘబిడ్డ, ఎందుకంటే ఆ పనులన్నీ కూడా బైబిల్నకు లోబడే ఉంటాయి.
బైబిల్కు లోబడి మాత్రమే ఉంటాయి. ఆమేన్. బైబిల్ని మీరి, బైబిల్ని దాటి సేవకులు ఎప్పుడు ఎవరికి ఏ పని కూడా చెప్పరండి. చెప్తారండి? బైబిల్ని మీరు ఏమాత్రం కూడా చెప్పరు. కాబట్టి బైబిల్కు లోబడి ఏ పని అయితే చెప్తా ఉన్నారో ఆ పని చేయటం ద్వారా దైవజనులకు ఏమొస్తుందంటే సంతోషము, విశ్రాంతి. అదే మాట అక్కడ ఆయన మన మూలవాక్యంలో చదువుకున్నాం. ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయి. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు చేస్తే నాకు ఆనందము, నాకు విశ్రాంతి. నువ్వు సహాయం చేస్తే బలవంతంగా కాకుండా స్వేచ్ఛగా చేస్తే నాకు ఆనందము. నన్ను చేర్చుకున్నట్లుగా మనిషిని చేర్చుకుంటే నాకేం కలుగుతుంది? ఆనందము, సంతోషము, విశ్రాంతి కలుగుతుంది అని చెప్పి పుల్లరా 21వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు ఈ పత్రిక నీకు రాస్తున్నానంటే ఆయన అంటున్నాడు కదా, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేస్తావు అనే నమ్మకము నీ మీద నాకుంది అంటున్నాడు. ఆమేన్. ఎంత గొప్ప మాట చెప్పాడంట. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని ఎరిగి నా మాట వింటావని నమ్మి నేను ఈ పత్రిక నీకు రాస్తాను. అంటే పౌలు గారికి ఏమర్థమైంది? ఫిలోమాను గారికి ఆ విషయంలో ఏమర్థమైంది? నేను ఒక 10% చెబితే ఆయన ఎంత చేయొచ్చు? 20% చేయొచ్చు. నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తావని నాకు తెలుసు అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు చూసుకోండి, దైవజనులు ఆనందంగా విశ్రాంతిగా ఉండాలన్నా, దేవుడు మన ద్వారా ఆనందంగా ఉండాలన్నా చెప్పిన దానికంటే మనము ఎక్కువగానే చేసే భక్తులుగా, విశ్వాసులుగా మనం ఉండాలి. ఆమేన్. ఇది కూడా యేసయ్య లక్షణమే, ఇది కూడా మన దేవుని లక్షణమే కదా. ఎందుకంటే ఆయన మనం ఊహించిన దానికంటే కూడా ఆయన ఏమిస్తారండి? మనకి మేలులను అనుగ్రహిస్తాడు కదా పుల్లరా. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక ఒక్కసారి చూద్దాం పుల్లరా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము పుల్లరా. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవునికి. ఆమేన్. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మన దేవుడు అత్యధికంగా చేసే దేవుడు అండి. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు ఆయన. నువ్వు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ చేస్తాడు ఆయన. ఇప్పుడు అదే మాట పౌలు గారు ఎవరిలో నమ్మారు ఇక్కడ? ఫిలోమాను గారు. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువే చేస్తావని నాకు తెలుసయ్యా అంటున్నాడు. అది కదా క్రీస్తుని వెంబడించేటటువంటి వాళ్ళ లక్షణం. అదే పుల్లారా, క్రీస్తు వారు దేవుడు ఎలాగైతే మనం అడిగినా ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడో, విశ్వాసులుగా ఆయన సన్నిధానంలో కొనసాగుతున్నటువంటి మనము కూడా దైవజనులు ఎక్స్పెక్ట్ చేసే అంతకంటే కూడా భక్తిలో, విశ్వాసంలో విశ్వాసులందరూ కూడా ఎదగాలి. అది పౌలు గారు ఫిలోమాను గారిలో గ్రహించి, నువ్వు ఎక్కువే చేస్తావు, నేను నమ్ముతున్నా. ఆమేన్. నాకు తెలిసి నువ్వు ఎక్కువ చేస్తావు. నేను ఆ మనుషుడికి సహాయం చేయమని కొంచెం చెప్తే నువ్వు ఇంకెక్కువే చేస్తావు. నన్ను చేర్చుకున్నావు, నన్ను చేర్చుకున్నట్లుగా ఆ మనుషుని చేర్చుకోమన్నానంటే నువ్వు నిశ్చయంగా చేర్చుకొని అతనికి ఇంకా ఎక్కువగా ఉపచారం నీవు చేస్తావు. అది నాకు తెలుసు కాబట్టే, నేను నమ్ముతున్నాను కాబట్టే. చూడండి, ఇక్కడ దైవజనుడు లేకపోతే పౌలు గారు ఫిలోమాను గారి మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాడు. నాకు తెలుసు, నాకు ఎరుగు అంటున్నాడు. నాకు తెలుసు, నేను నమ్ముతున్నా, నీ గురించి నాకు తెలుసు అంటున్నాడు. అంటే విశ్వాసులకి ఇప్పుడు దైవజనులు అందరు కూడా విశ్వాసం మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటారు. నా బిడ్డలు అలాగే చేయరు కదా. కొన్నిసార్లు కొంతమంది గురించి వింటూ ఉంటే కొన్నిసార్లు ఆశ్చర్యం వేసిద్ది, కొన్నిసార్లు బాధ వేసిద్ది. అరే, వీళ్ళ గురించి నేను అలాగా అనుకోలేదు కదా, వీరి గురించి నేను అలాగా థింక్ చేయలేదు కదా, వీరు అలాగ చేస్తారు అని నేను అనుకోలేదు కదా అని ఆశ్చర్యపోతారు కొంతమంది కదా పుల్లారా. అంటే దైవజనుడు దృష్టిలో వారు ఎలాగున్నారు? వీరు ప్రాణం పోయిన అపవిత్రమైన పనులు చేయరు, ప్రాణం పోయిన ఆయాసకరమైన పనులు చేయరు.
దైవజనులు అంతగా నమ్ముతారు. కానీ విశ్వాసులు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారండి, దైవజనుల నమ్మకాన్ని ఒమ్ము చేసి ఏం చేస్తారంట, అపవిత్రమైనటువంటి కార్యములను చేసేవారిగా ఉంటారు. అప్పుడు దైవజనులకు ఆనందము ఉండదు, విశ్రాంతి అంతకంటే ఏమాత్రం కూడా ఉండదు. ఒక విశ్వాసిగా నీవు దైవజనులకు ఎల్లవేళలా, దేవునికి ఎల్లవేళలా ఆనందము కలగజేయటానికి ప్రయత్నం చేయాలి. దైవజనులకు ఆనందం కలగజేయటానికి ప్రయత్నం చేయాలి. దైవజనులకు విశ్రాంతిని కలగజేయటానికి పనిచేయాలి, ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మన ద్వారా దైవజనులకు లేనిపోని ఆటంకాలు మనం ఏమాత్రం కూడా తీసుకొని రాకూడదు అని పౌలు గారి ఉద్దేశమై ఉంది. అదే మాట ఫిలోమాను గారితో చెప్పి, నేను నమ్ముతున్నా, నీవు నేను చెప్పిన దానికంటే ఎక్కువగా చేస్తావు. యేసయ్యను నమ్మిన బిడ్డలు ఖచ్చితంగా చేస్తారు అలాగా. ఎందుకంటే ఆ లేఖనం చూపించాను మీకు. మనం అడుగు దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. అదే లక్షణము పౌలు గారి ఫిలోమాను గారిలో చూశారు. ఇప్పుడు ఆ రీతిగా మనం కొనసాగితే మన ద్వారా కూడా, మన భక్తి ద్వారా కూడా దైవజనులకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ప్రశ్న సంధించుకోండి, నిజంగా నా దైవజనులకు ఆనందం ఉందా? నిజంగా నేను సేవిస్తున్న నా దేవునికి నా ద్వారా ఆనందం ఉందా? నిజంగా నా తోటి సహోదరులకు నా ద్వారా ఆనందం ఉందా? దైవజనులు ఎంత ప్రయాసపడి వాక్యం చెప్తున్నారు, ఎంతగా బోధిస్తున్నారు, ఎంతటి మంచి మార్గాల్ని సెలవిస్తూ ఉన్నారు. అయినా నేను ఎందుకు మీరుతున్నాను? దైవజనులు నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు కదా, ఫలానా సహోదరు అంటే ఒక నమ్మకం కదా, ఫలానా సహోదరుడు అంటే ఒక నమ్మకం కదా, నేను ఎందుకు ఆ నమ్మకాన్ని మీరుతున్నాను అని ఏనాడైనా ఒకసారి ఆలోచన చేశారా పుల్లారా? మేరకపోతే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆమేన్. కరెక్ట్గా ఉంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఒకవేళ మీరినట్లయితే, మన ద్వారా ప్రభువునకు దైవజనులకు ఆనందం కలగలేకపోతున్నట్లయితే మనల్ని మనం ప్రశ్న సంధించుకొని దాని విషయమై మనము ఆలోచన చేయాలి. అప్పుడు జరగాల్సిన అద్భుతాలన్నీ కూడా మన జీవితాల్లో నిశ్చయముగా జరుగుతాయి. ఆమేన్. అన్నీ జరుగుతాయి. కాబట్టి మనల్ని మనము పవిత్రముగా ఉంచుకుంటూ దైవజనులు దేవునికి ఆనందము కలుగజేస్తూ వారు చెప్పిన దానికంటే కూడా ఎక్కువగానే చేసేటటువంటి వారిగా, అటువంటి భక్తిలో మనం ఎదగాలి. లేదా మనం అపవిత్రులుగా చేసుకుంటే మన మధ్య ఏ కార్యాలు కూడా జరగవు. యెహోషువ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. యెహోషువ గారు అంటారు కదా, 3వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూస్తే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఒకసారి చదవండి పుల్లరా. అక్కడ రీతిగా ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయము 5వ వచనము. మరి యెహోషువ అంటున్నాడు కదా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆమేన్. ఏమని చెప్పాడంట? ఆజ్ఞ ఇచ్చాడంట. రేపు ఆయన మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు గనుక మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటే పుల్లారా, ఏం చేయాలంటే మనము పరిశుద్ధపరచుకోవాలి అని ఏం చెప్పాడు? ఆజ్ఞ, కమాండ్ ఇచ్చాడు. అక్కడ అయ్యా అని బతిమలాడుతా చెప్పాడా? చెప్పాడా? బ్రతిమలాడుతా చెప్పాడయ్యా మీరు అలా ఉన్నాడయ్యా అని బ్రతిమలాడి చెప్పాడా? పవిత్రంగా పరిశుద్ధంగా ఉండని బతిమలాడి చెప్పాడా? ఏమేం చెప్పాడు? ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఆయన అద్భుత కార్యములు చేయాలంటే మిమ్మల్ని మీరు ఏం చేయాలంట పుల్లరా? పరిశుద్ధముగా ఉంచుకుంటే ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆయన యందు నమ్మిక ఉంచబడినటువంటి బిడ్డలు, ఇందాక మనం చూసాం ఒక మాట, చెప్పిన దానికంటే ఏం చేస్తారంటే ఎక్కువగా చేస్తారు. ఇప్పుడు యెహోషువ గారు చెప్పారు, ఆ జన సమూహం అంతటికి అద్భుత కార్యములు చేస్తారు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమంటే ఇంకా వారు ఎలాగుండాలి? చెప్పిన దానికంటే కూడా ఇంకా క్లియర్గా, పర్ఫెక్ట్గా వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి. ఆమేన్. ఎవరో నిజమైనటువంటి క్రమంలో ఉన్నవారు, ఇక క్రమంలో లేక ఎలా పడితే అలా జీవించేటటువంటి వారు ఉంటారు కొంతమంది. అంటే ప్రభు మాటని లెక్క చేయకుండా, లేఖనాలను లెక్క చేయకుండా, దైవజనుల మాటను లెక్క చేయకుండా జీవించేటటువంటి వారు ఉంటారే, వారికి ఈ మాటలేమి పట్టించుకోరు. వారు ఈ మాటలేమి వారి చెవికి ఆలకించుకోరండి.
అద్భుతం జరగాలి అని అందరికీ ఆలోచన ఉంది. మరి ఎందుకు జరగట్లా? ఆయన చెప్తున్నాడు, చెప్పిన దాన్ని మనము చేయట్లా. కానీ ఇక్కడ భక్తుడు ఏమని నమ్మాడు? ఫిలోమాను నేను చెప్పేదానికంటే ఎక్కువగా చేస్తాడు. మరి నేటి దినం మనం ఎలాగున్నాం? పరిశుద్ధంగా ఉండమని ఆయన లేఖనం మాట్లాడుతోంది, ఆజ్ఞ ఇచ్చి మరీ మాట్లాడుతోంది. బ్రతిమలాడి చవట్లేదండి. పరిశుద్ధంగా జీవిస్తే అద్భుతము. మరి చెప్పాడు కాబట్టి చెప్పిన దానికంటే మనం ఇంకా ఎలాగుండాలంట పుల్లారా? ఇంకా పరిశుద్ధముగా, ఇంకా క్లియర్గా, ఏ మైన్యూర్ మిస్టేక్ కూడా మనలో కనబడకుండా, ఏ చిన్న లోపం కూడా మనలో కనబడకుండా మనం ఏం చేయాలంట? మన భక్తి జీవితాన్ని మనము కాపాడుకోవటానికి ప్రయాసపడాలి. జాగ్రత్తగా ఉండాలి మనం. అప్పుడు ఆటోమేటిక్గా ప్రభు ఏం చేస్తానంటున్నాడు? అద్భుత కార్యములు. ఆమేన్. అద్భుత కార్యములు మన జీవితాల్లోనే ప్రభు చేస్తాడండి. కాబట్టి ఎలాగుంటున్నాం? ఒకసారి చెప్పిన దానికంటే ఎక్కువ చేసేటటువంటి వారిగా ఉంటే తద్వారా దేవునికి, దైవజనునికి ఆనందం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము చెప్పిన దానికంటే ఎక్కువగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన పరిశుద్ధంగా ఉండండి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు మేలులు మీ మధ్య అద్భుతాలు జరుగుతాయని ఆజ్ఞ ఇస్తే ఇంకా కరెక్ట్గా ఉండటానికి మనం ప్రయాస. ద్వితీయోపదేశ కాండంలో 23వ అధ్యాయాన్ని కనుక ఒకసారి చూస్తే 23వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక, నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. ఆమేన్. నీ పాలెము ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా, అనగా మనం జీవించేటటువంటి నివాసము, గృహము ఎలాగుండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సంచరిస్తాడు. ఆమేన్. మన దేవుడు సంచరించే దేవుడు అండి. మన దేవుడు సంచరించే దేవుడు. ఆయన మన పాలెంలోనికి వచ్చి సంచరిస్తాడు, అనగా మన గృహంలోనికి వస్తాడు, సంచరిస్తాడు. అప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెమును ఎలా ఉంచాలంట? పరిశుద్ధముగా. మరి ఆయన వస్తే ఎలా ఉండాలి? మన గృహం ఎలా ఉండాలండి? ఆమేన్. ఎలాగుండాలి మన గృహం? పరిశుద్ధంగా ఉండాలి. మనలో అసహ్యమైనది ఏది కనబడినా ఆయన మన ఏం చేస్తాడు? విడుస్తాడు. రోజు మన గృహాన్ని మనం ఎలా పెట్టుకుంటామండి? చెప్పండి. స్త్రీలు ఎలా పెట్టుకుంటారు గృహాన్ని? ఎలా పెట్టుకుంటారమ్మా? ఎలా పెట్టుకుంటావు ఫీబే? నీట్గా ఉంచుతావా? లేకపోతే నాకెందుకులే, మా యజమాని ఉన్నాడు కదా, యజమాని అన్నీ చూసుకుంటా అంటావా? ఏం చేస్తాం మనం? సగటున చక్కగా లేచి శుభ్రపరుచుకుంటూ ఉంటాం. అన్నీ మన గృహాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం, పరిసరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ఇదిగో లేఖనం మాట్లాడుతూ ఉంది, నీలో అసహ్యమైనది ఏది కనబడినా ఆయన మనం విడిచిపెడతాడు, పాలెంలోనికి రాడు, పాలెంలో సంచరించనే. కాబట్టి మన గృహము కూడా ఎలాగుండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. మన గృహాలు ఎలాగుండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. మొదటిది మనం పరిశుద్ధంగా ఉండాలి. రెండోది నివసించే గృహాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది గృహాల్లోకి వెళ్ళి చూస్తే చుట్టూరు వాల్ పోస్టర్లు ఉంటాయి. ఏముంటాయండి? ప్రభు యొక్క వాల్ పోస్టర్లు, ప్రభు వాక్యం ఉంటే పర్వాలా. ఏముంటాయి చుట్టూరు? నచ్చిన హీరోస్వో, వాళ్ళు మెచ్చే మనుషులవో, ఎవరియో ఫోటోలు మొత్తం చుట్టూరు ఉంటా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఆ గృహము పరిశుద్ధంగా ఉన్నట్లా, లేకపోతే ప్రభునకు ఇష్టం లేనటువంటి వాటితో పాటు కలిసి వారు జీవిస్తున్నట్లా? అదేందయ్యా వాల్ పోస్టర్ ఉంటేనే ఆయన మమ్మల్ని ఇష్టపడ్డా అని అనుకుంటా ఉండొచ్చు మీరు. ఒక ఫోటోనేగా, 2 ఫోటోలేగా అని అనుకుంటారు. తద్వారా ఏమైపోతుందంటే అక్కడ గృహము అపరిశుద్ధం అవుతూ ఉంది.
గృహములో దేవుని వాక్యం ఉండాలి, మనలో దేవుని వాక్యం ఉండాలి కదా పుల్లరా. అటువంటిది అసహ్యమైనటువంటి ఉంటే ఆయన మన గృహాల్లోనికి రారు, వచ్చినా సంచరించనే సంచరించు. అసహ్యమైనది కనబడితే ఆయన మనం విడుస్తాడు. కాబట్టి మన గృహం కూడా ఎలా ఉండాలంటే పుల్లరా, పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు రండి, మళ్ళా మూలవాక్యానికి రండి. గృహము పరిశుద్ధంగా ఉండాలంటే చెప్పిన దానికంటే ఇంకా మనం ఏం చేయాలి? ఎక్కువ పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. ఎక్కడ అసహ్యమైనది కనబడుతుందేమోనే ఆతృత, భయం మనలో కనపడాలి. ఫిలోమాను గారిలో పౌలు అదే నమ్మాడు. నేను చెప్పేదానికంటే ఆయన ఎక్కువగా చేస్తాడు, ఆ నమ్మకం నాకుందని నమ్మాడు కాబట్టి ఆ పత్రిక రాశాడు, ఆ ప్రజని ఆదరించమన్నాడు. పుల్లరా, నేటి దినాన మనము చెప్పేదానికంటే ఎక్కువగా మన యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితంలో నడవాలి, కొనసాగాలి. నీవు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండమంటే ఇంకా ఎక్కువగా ఉండటానికి ప్రయాసపడాలి. రెండోది, మన గృహము పరిశుద్ధంగా ఉండమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అసహ్యమైనది ఏది ఉన్నా ఆయన మనం విడిచిపెడతాడు కాబట్టి అది మనలో, మన గృహాల్లో కనబడకుండా ఉండటానికి మరి ఎక్కువగా మనం ప్రయాసపడేటటువంటి వారిగా ఉండాలి. ఆమేన్. అలా ఉంటే ఎవరికి ఆనందం అంట? ఎవరికండి? దేవునికి. రెండోది, నడిపిస్తున్న నాయకులైనటువంటి దైవజనులకు. ప్రభువు వలన, ప్రభువు ద్వారా నాకు ఆనందం కలగజేయి అంటున్నాడు, నాకు విశ్రాంతి కలగజేయి అని. అబ్బా, ఎంత గొప్ప మాటలండేవి. నాకు ఆనందం కలగజేయ్యా, నాకు విశ్రాంతి కలగజేయి. ఒకప్పుడు నన్ను ఆదరించావు, నేను పంపే మనిషి కూడా ఆదరించు. ఎంత శ్రేష్టమైన మాటలు పుల్లారా. చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు. కాబట్టి ప్రతి విశ్వాసి ఆ రీతిగా నడవటానికి ప్రయాసపడాలి, నేర్చుకోవాలి కూడా. పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వటం నేర్చుకోవాలి. దైవజనులకు సహకరించటం నేర్చుకోవాలి. తోటి విశ్వాసులకు సహకరించటం సంఘం నేర్చుకోవాలి. ఇది నాది కాదులే అని పక్కన పెట్టకూడదు, ఇది నా కుటుంబానికి కాదులే అని పక్కన పెట్టకూడదు. వాక్యము నీకు నాకు కాదు పిల్లలు, వాక్యం అనేది అందరికీ. ఆమేన్. వాక్యం అనేది అన్ని కుటుంబాలకి. ఈ మాట ఆ కుటుంబానికి వర్తించింది అనుకోకూడదు, ఈ మాట ఆ మనుషుడికి ఆ మనుషురాలకే వర్తించింది అనుకోకూడదు. వాక్యము అందరికీ. కాబట్టి పౌలు గారు నమ్మాడు ఫిలోమాను గారిని చూసి. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని చూసి నేను కూడా నమ్మాలి. నేను చెప్పిన దానికంటే నూతన యెరూషలేం సంఘ విశ్వాసులు ఎక్కువగానే చేస్తారని నమ్మకం నాలో కూడా కలిగేటట్లుగా మీ భక్తి జీవితాలు మీరు ఎదుగుదురుగాక. అలాగా మీరు కొనసాగాలి పుల్లారా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటూ, గృహాల్ని పరిశుద్ధపరచుకుంటూ, అసహ్యమైన ఏమి ఉంచుకోవద్దండి. అసహ్యమైనవి ఏమి గృహాల్లో ఉంచుకోవద్దు. దేవునికి ఇష్టం లేనివి ఏమి కూడా గృహాల్లో ఉంచుకోవద్దు. మన హృదయంలో ఉంచుకోవద్దు, మన గృహంలో కూడా ఉంచుకోవద్దు పుల్లరా. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఉంచుకోకుండా చెప్పిన దానికంటే ఎక్కువగా చేయడానికి ప్రయాసపడితే నీ యొక్క సహాయము బలవంతం ద్వారా కాకుండా స్వేచ్ఛాపూర్వకంగా ఉంటే, ఆ రీతిగా చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తున్నట్లయితే నీ ద్వారా నిత్యము మన తండ్రి అయిన దేవుడు ఆనందంగా ఉంటాడు. నీ ద్వారా నిత్యము నడిపిస్తున్న నాయకుడైన దైవజనుడు ఆనందంగా విశ్రాంతిగా ఉంటాడు. విశ్రాంతిగా ఉంచే బాధ్యత మీదే. ఆమేన్. ఏందయ్యా నీ కష్టాలు నీయి, నా కష్టాలు నాయి అనుకుంటారా అండి? కష్టాలు బాధలు అందరికీ ఉంటాయి, కానీ విశ్వాస జీవితంలో దైవజనులు ఖచ్చితంగా ఆనందం ఉంచే బాధ్యత మాత్రం విశ్వాసులదే కదా. మీ విశ్వాస జీవితంలో మాత్రం మీ విశ్వాసాన్ని బట్టి నాకేం కలగాలి? ఆనందం. నాకేం కలగాలి? విశ్రాంతి కలగాలి. ఆ రీతిగా మీరు ఎదగాలి. ఎదగాలంటే చెప్పిన దానికంటే ఎక్కువగా చేయడానికి ప్రయాసపడాలి. కాబట్టి ఆ రీతిగా మీరు నడవటానికి ప్రయాసపడండి. ప్రభు లేఖనాలను మేరొద్దు, ప్రభు వాక్యంను మేరొద్దు, దైవజన మాటలను మేరొద్దు. దైవ సంబంధమైనటువంటి మనుషులు ఏ మాట నీ ఆత్మీయ స్థితి ఎదుగుదలకు చెప్పినా దాన్ని మేరకుండా పాటిస్తే, నడిస్తే దీవించబడతాం. మన గృహాల్లోకి ఆయన వస్తాడు పుల్లరా, మనలో కార్యములు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఊహించినటువంటి మేలులతో, ఆశీర్వాదాలతో ఆయన మన నింపుతాడు. కాబట్టి చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేయడానికి ప్రయాసపడు. నీ ద్వారా దేవునికి ఆనందము, దైవజనునికి ఆనందము, సంతోషము కలగటానికి, నెమ్మది కలగటానికి, జవాబు కలగటానికి, విశ్రాంతి కలగటానికి ప్రయత్నం చేయి.
అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెను. ప్రార్థన చేద్దాం పుల్లారా. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. నా ప్రభువా, మీరు చెప్పిన దానికంటే ఫిలోమాను గారు ఎక్కువ చేస్తారు అని మీరు నమ్మారు, విశ్వసించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు నా ప్రభువా. ఆ రీతిగా నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘము కూడా ఉండునట్లుగా నీ సహాయము దయచేయండి నా ప్రభువా. దేవునైనటువంటి మిమ్ములను, దైవజనులను నా ప్రభా ఆనందపరిచేవారిగా, విశ్రాంతిని కలగజేసేవారిగా ప్రతి బిడ్డను మలచమని ప్రార్థన చేస్తున్నాను. వారిని వారు పవిత్రపరచుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, వారు నివసిస్తున్న గృహాల్లో అసహ్యమైనది ఏమీ ఉంచకుండా నా ప్రభా గృహాన్ని కూడా పరిశుద్ధపరచుకుంటూ, చెప్పిన దానికంటే ఎక్కువగా చేస్తూ మీ వద్ద నుంచి దీవెన, ఆశీర్వాదాలు, మేలులు, రక్షణ భాగ్యం పొందే కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.